బాక్సాఫీస్ హిట్ కోసం ఆవురావురుమంటూ ఆకలిగొన్న పులుల ఎదురు చూస్తున్న హీరో సూర్య తన కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కంగువ. డైరెక్టర్ శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ నాకెలా అనిపించిందో ఈ వీడియోలో చూద్దాం. మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ పోయే విధంగా స్పాయిలర్స్ అయితే చెప్పను, అంటే కథను పూర్తిగా రివీల్ చేయను, కానీ సినిమా మీద నా ఒపీనియన్ ను హానెస్ట్ గా చెప్తాను. ఈ సినిమా కథ కొన్ని వందలేళ్ల క్రితం కొన్ని తెగల మధ్య జరిగిన పోరుకు దృశ్య రూపం. అధికార బలంతో అందరినీ చంపేసే విలన్ బాబీ డియోల్ కు అతన్ని ఎదిరించి తమ జాతి గౌరవాన్ని పెంచే యోధుడు సూర్యకు మధ్య జరిగిన పోరులో గెలిచిందెవరనేదే ఈ సినిమా కథ. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. సూర్య ఇంట్రడక్షన్ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత మిగిలిన పాత్రల పరిచయాలు, ఆడియన్స్ ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా నేపథ్యం బాగుంది. ఈ ప్రారంభ సన్నివేశాల్లో కొంచెం తమిళ ఫ్లేవర్ ఎక్కువైనట్లు అనిపిస్తూ నెరేషన్ కూడా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ సూర్య, బాబీ డియోల్ తమ క్యారెక్టర్స్ లో పోటీ పడి నటించడం, అద్భుతమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ ని అబోవ్ యావరేజ్ గా నిలిపాయి. సెకండ్ హాఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ మంచి ఎలివేషన్స్, వండర్ఫుల్ యాక్షన్ బ్లాక్స్, టెర్రిఫిక్ టేకింగ్ అండ్ విజువల్స్ ఆడియన్స్ కి వావ్ అనిపించేలా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. అందుకే సెకండ్ హాఫ్ కూడా అబోవ్ యావరేజ్ గా ఉంది. ఎక్సలెంట్ విజువల్స్ వల్ల డెఫినెట్ గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది ఆడియన్స్ కి. డైరెక్టర్ శివ ఆల్మోస్ట్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదని చెప్పొచ్చు. ఓవరాల్ గా అబోవ్ యావరేజ్ రేంజ్ లో ఉన్న ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ సూర్యతో పాటు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.